వంకాయ కూరమ్మ మరి భలేగా వండిద్దామా మరి. అలా బాగుంటుందమ్మా మరి. మిక్సీ జార్లో ఎల్లిపాయలు తీసుకోవాలమ్మా మరి. అల్లం ముక్కేసుకోండమ్మా మరి. గసగసాలు కూడా వేసుకోండమ్మా మరి. కొంచెం అంత జీలకర్ర, కొన్ని అన్ని లవంగాలు కూడా వేసుకోవాలమ్మా మరి. ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలమ్మా మరి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలమ్మా మరి. పేస్ట్ని ప్లేట్లో తీసుకోవాలమ్మా మరి. కారం వేసుకోండమ్మా మరి. ఉప్పు కూడా వేసుకోవాలమ్మా మరి. పసుపు కూడా వేసుకోవాలమ్మా మరి. పేస్ట్ని బాగా కలుపుకోవాలమ్మా మరి, లేకుంటే మాట వచ్చేస్తుందమ్మా మరి. వంకాయలను ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలమ్మా మరి. పేస్ట్ని వంకాయలు అప్లై చేసుకోవాలమ్మా మరి. పేస్ట్ని అన్ని వంకాయల్లో అప్లై చేసుకోవాలమ్మా మరి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండమ్మా మరి. జీలకర్ర వేసుకోండమ్మా మరి. ఆవాలు కూడా వేసుకోవాలమ్మా మరి. పచ్చిమిర్చి వేసుకోండమ్మా మరి. కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండమ్మా మరి. వంకాయలను ఆయిల్లో వేసి వేయించుకోవాలమ్మా మరి. ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండమ్మా మరి. మిగిలిన ఆనియన్ పేస్ట్ అంతా వేసుకొని కలుపుకోండమ్మా మరి. చింతపండు వాటర్ పోసుకోవాలమ్మా మరి. ఒక్క 3 నిమిషాలు ఉడికించండమ్మా మరి. ధనియాల పౌడర్ వేసుకోవాలమ్మా మరి. కొత్తిమీర కూడా